హలో అందరికీ ఈరోజు వీడియోలో అయితే మసాలా వడ రెసిపీ షేర్ చేస్తున్నానండి. వీడియో చూసే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోతోనైనా మన ఛానల్కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే వైరల్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనం శనగపప్పుని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతాదంతా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకునేటప్పుడే 2 పచ్చిమిర్చిలు, ఎండుమిర్చిలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఆ పిండిలో ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నూనెని బాగా వేడి చేసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వడల్లాగా వేసేసుకోవాలి. చిన్న మంట మీద 2 సైడ్లు బాగా కాల్చేసుకున్న తర్వాత పల్లి చట్నీతోటి లేదంటే కొబ్బరి చట్నీతోటి కనుక తిన్నారంటే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అంటే ఒకవేళ చట్నీ లేదంటే ఇలా కేచప్ తోటి కూడా టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.